హాయ్ అండి, నమస్కారం. నేను మీ వెన్నెల. అయితే ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాము. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే బొటిక్ ఎలా రన్ చేయాలి, అసలు ఎలా రన్ చేస్తే బాగా బొటిక్ రన్ అవుతుంది. అది నేను ఇప్పుడు మీరు ఈ వీడియోనే ఎందుకు చూడాలి, నీ వీడియోనే ఎందుకు చూడాలి, చాలా వీడియోస్ ఉన్నాయి కదా అని అనుకుంటే, ఈ నేను చెప్పేది ఏంటి అంటే నా రియల్ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయి మీకు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రీమ్ వర్సెస్ రియాలిటీ. డ్రీమ్ వర్సెస్ రియాలిటీ ఏంటి అంటే, డ్రీమ్ వేరుంటుంది, రియాలిటీ వేరుంటుంది. ఈవెన్ నేనే తీసుకున్నాను. నేనేమనుకున్నాను, నాది బ్రాండ్ అవ్వాలి అనుకున్నాను. అలా నేను ఆలోచించాను. ఎవరైనా అంతే, ఎవరైనా బొటిక్ రన్ చేస్తున్నారా అంటే మనం మార్కెట్లో ఒక బ్రాండ్ అవ్వాలి అని అనుకుంటారు. డ్రీమ్లో మనం ఏమనుకుంటాము, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే బొటిక్ అన్నది చాలా ఈజీ. సో వాళ్ళు తీసుకొచ్చిన బ్లౌజ్ డిజైన్ని మనం స్టిచ్ చేసి ఇచ్చేస్తే సరిపోద్ది, లేదా ఆ క్లాత్కి సెట్ అయ్యే డిజైన్ చెప్పేస్తే సరిపోద్ది అని అనుకుంటారు. కానీ రియాలిటీలో అలా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రెంట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్స్తోని మనం ఎలా మాట్లాడుతున్నాము కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ కస్టమర్స్కి ఏ డిజైన్ బాగుంటుంది అని కూడా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చూసుకోవాలి, మనం రెంట్ బేర్ చేయగలమా లేదా చూసుకోవాలి, అలాగే వర్కర్స్ని కూడా మనం మేనేజ్ కలగాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కస్టమర్స్ని రిసీవింగ్ ప్లస్ వాళ్ళు తీసుకొచ్చే క్లాత్కి తగ్గ డిజైన్ కూడా మనం ఇవ్వగలగాలి. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మనకి మనీ ప్లానింగ్ అనేది ఉండాలి. మనీ ప్లానింగ్ లేకపోతే మనం స్ట్రగుల్ అవుతాము. మనీ ప్లానింగ్ అంటే ఏంటి, లైక్ నా దగ్గర 5 lakhs ఉన్నాయి, దెన్ నేను 5 lakhs పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను, నాకు ఒక 10 lakhs వచ్చేస్తాయి. ఇది మనీ ప్లానింగ్ కాదు. మనీ ప్లానింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మనీ ప్లానింగ్ ఫస్ట్ దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే, మనీ ప్లానింగ్ అంటే మనం ఒక 1 lakh పెట్టామంటే మెటీరియల్ ఎంత కొనాలి, లైక్ మెటీరియల్ ఇన్ ద సెన్స్ ఫ్యాబ్రిక్, లైనింగ్స్ ఉంటాయి, హాఫ్ పట్టులు ఉంటాయి, మ్యాచింగ్స్ ఉంటాయి, అవి మనం ఎంత తీసుకోవాలి, ఎంత కొనుక్కోవాలి. నెక్స్ట్ మంత్లీకి వచ్చేసి కరెంట్ బిల్ ఎంత వస్తుంది, అదొక క్యాలిక్యులేషన్ ఉండాలి. రెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శాలరీస్ ఇవ్వాలి. సో వీకెండ్ వచ్చేసరికి మనం ఎంతమంది వర్కర్స్ని పెట్టుకున్నామో ఆ వర్కర్స్కి మనం ఎంత శాలరీ ఇవ్వాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెటీరియల్ మనం మగ్గం మిషన్ యూజ్ చేసిన, మ్యాన్ పవర్ యూజ్ చేసిన మెటీరియల్ అనేది కంపల్సరీ అవసరము. సో మనకి మెటీరియల్ కొంచెం తక్కువలో క్వాలిటీ ఉన్నది ఎక్కడ ఉంది అన్నది కూడా మనం చూసుకొని తీసుకోవాలి. ఇలా బడ్జెట్ ప్లానింగ్ అన్నది కంపల్సరీ, మనీ ప్లానింగ్ కంపల్సరీ. బడ్జెట్ ప్లానింగ్ లేకుండా మనం బొటిక్ స్టార్ట్ చేస్తే చాలా సివియర్గా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఈ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మోస్ట్లీ బొటిక్ రన్ చేసే వాళ్ళందరికి కూడా ఉండాలి. అదేంటి అంటే ఫ్యాషన్ సెన్స్ అంటే ఒక కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్కి టేస్ట్కి తగ్గట్టు, ఆ కస్టమర్కి సెట్ అయ్యేటట్టు మనం ఒక డిజైన్ని ఇవ్వగలగాలి. అలాగే కస్టమర్తోనే ఫ్రెండ్లీ నేచర్ కంపల్సరీ ఉండాలి. ఫ్రెండ్లీ నేచర్ లేకుండా మనకు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడి, మనం మిస్టేక్ చేసి కూడా లేదు మేము చేయలేదు అని అలా మనం స్కిప్ అవ్వడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి అన్ని తప్పులు మన మీద వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొంచెం ఉంటుంది, లైక్ వాళ్ళు ఏం చెప్పారు అన్నది మనం అర్థం చేసుకొని వాళ్ళకి అవుట్పుట్ కరెక్ట్గా ఇవ్వగలిగితే రిపీటెడ్ కస్టమర్స్ కంపల్సరీ వస్తారు. ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఓకే, బొటిక్ పెట్టేసాం, అంతా అయిపోయింది, సిట్ రైడ్ అయిపోయింది. లాస్ట్ పాయింట్, కస్టమర్స్ వచ్చేసేయాలి. కస్టమర్స్ గబగబు ఎలా వస్తారండి, రారు. 1 year నుంచి మినిమం 3 years ఖచ్చితంగా పట్టుద్ది. అది కూడా మీరు ఒక కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తేనే వస్తారు. లైక్ ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ రావడం కష్టం, తొందరగా వెంటనే రావడం కష్టం. వచ్చిన ఒక్క కస్టమర్నైనా సాటిస్ఫై చేసి మీరు పంపిస్తే కంపల్సరీ మళ్ళీ వస్తారు. మంత్లీ వన్స్ ఒక్కసారైనా చీరలు కొంటారండి మన ఆడోళ్ళు, కాబట్టి కంపల్సరీ వస్తారు. రాకుంటే 2 పోరు, వస్తారు. కానీ కాకపోతే ఏంటి అంటే మనం వాళ్ళకి వర్క్ ఇవ్వగలగాలి. వాళ్ళకి నచ్చినట్టు వర్క్ ఎవరైనా ఇస్తారు. నచ్చిన వర్క్ అని ఇచ్చినప్పుడే రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. మనం డ్రీమ్లో ఒకటి అనుకోవద్దు, రియాలిటీని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి.
బడ్జెట్ ప్లానింగ్ కూడా ఉండాలి, అలాగే కస్టమర్ డీలింగ్ ఉండాలి, స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. స్కిల్స్ ఇన్ ద సెన్స్ కట్టింగ్ ఇవి కాదు, మీకు కట్టింగ్ వచ్చినా స్టిచ్చింగ్ వచ్చినా కనీసం ఆ కస్టమర్ని మీరు చెప్పగలగాలి, ఈ డిజైన్ బాగుంటుంది అని మీరు చెప్పగలగాలి. మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. మనకు ఉంటుంది అమ్మాయిలకి బర్త్తోనే వచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఫ్యాషన్ సెన్స్. సో దాన్ని యూజ్ చేశారంటే బొటిక్ ఎగ్దమ్ రన్ అయిద్దండి, మంచిగా రన్ అయింది. సో మీరు గనక బొటిక్ రన్ చేస్తున్నారైతే, రన్ చేసే వాళ్ళు చూస్తుంటే, లేదా రన్ చెయ్యాలి అని చూస్తుంటే, మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కామెంట్లో ఒకసారి పిన్ చేయండి. అలాగే ఈ బొటిక్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అయిద్దో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.